సుద్దపల్లి మండలం కానీ దర్పల్లి కానీ సిరికొండ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఆదివారం కోద్దామని అందరూ కూడా సిద్ధం ఉన్నారు. కోతకు దగ్గరికి వచ్చి చేతికి రావాల్సింది ఆ కళ్ళంలో పొలంలో మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. దాని దెబ్బకు రైతు తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూరల్లో 4-5 వేల ఎకరాల్లో రైతు పంట నష్టం జరిగింది. నేను ఇది నిన్ననే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, మిగతా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం. గత సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఏదైతే అకాల వర్షాలతోని, ఈ చెడగొట్టు వానలతోని, ఈ రాళ్ల వర్షంతోని మొన్నటిదాకానేమో పంట కాపాడుకోవడానికి నీళ్ళకి ఆలకాలు మొక్కి ఈళ్ళకాలు మొక్కి నీళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు పంట చేతికి వస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో సుద్దపల్లి కానీ, సాంపల్లి కానీ, యానంపల్లి కానీ, లింగ సముద్రం కానీ, అట్లాగే రామడుగు కానీ, దర్పల్లి మండలంలోని తాండాస్ కానీ, అలాగే సిరికొండ మండలంలో కొండూరు, చిమన్పల్లి, సర్పల్లి తాండా, ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా దెబ్బతిన్నది. నేను జిల్లా కలెక్టర్కు, జిల్లా యంత్రాంగం చెప్తున్నాను. ముఖ్యమంత్రి హెలికాప్టర్ మీద తిరుగుతున్నాడు. ఒక్కసారి ఆయన అక్కడ కేటాయించిన సమయం షెడ్యూల్ ఉన్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ని పిలుచుకొని, జిల్లా యంత్రాంగాన్ని పిలుచుకొని ఏం జరిగింది పంట నష్టం సాలూరులో, బోధన్లో, ఈ ప్రాంతంలో, నందిపేటలో, అలాగే మాక్లూరులో, ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో తీవ్రంగా నిన్న జరిగిన అకాల వర్షాలకు, రాళ్ల వర్షానికి పంట నష్టపోయింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చేతికి రావాల్సింది పెట్టుబడి పెట్టి అన్నీ పెట్టి తన 6 నెలలు కష్టపడి రైతు ఈరోజు కోసుకునే సమయంలో నోటికొచ్చిన కూడు మట్టిపాలైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఒక్కొక్క ఎకరానికి ఏదైతే నష్టపోయినో 50,000 నష్టపరిహారం అని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఫసల్ బీమా యోజన కింద ఉంటుంటే వీళ్ళకి 20-25 వేల రూపాయలు కళ్ళు మూసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేటి. కానీ ముఖ్యమంత్రి ఒక దిక్కు 3,47,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నాడు, కానీ రైతుకు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 100 కోట్లు లేవనే పరిస్థితి. ఈ ప్రాంతంలో పంట పండుడే ఇదని నా గల్ఫన్న దుబాయ్కి పోయి ఆడ కష్టపడుతూ అలా కుటుంబ సభ్యులు ఈడ కష్టపడి ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు